రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు, సామాజిక పెన్షన్దారులకు ఈరోజు నేను ఒక విషయం స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోని చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నిన్నటి దినాన నుంచి మనకి సామాజిక పెన్షన్లు మరియు వికలాంగులు, వితంతువులు, ఇతర పెన్షన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేయమని ఒక సర్క్యులర్ అనేది విడుదలైంది. దాన్ని అనుసరించి నిన్నటి దినం నుంచి సెలెక్టెడ్ సచివాలయాలని ఎంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్కి సంబంధిత మండలంలో ఉన్న ఆఫీసర్లు కాకుండా వేరే మండలాలు లేకపోతే వేరే డిస్ట్రిక్ట్ల నుంచి ఏదైతే సచివాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ సచివాలయానికి వచ్చి అక్కడ ఉన్న పెన్షన్దారులందరినీ కూడా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఇది గతంలో జరిగిన 6 స్టెప్ వ్యాలిడేషన్ మోడలే. అప్పుడు వాలంటీర్లు వెరిఫికేషన్ చేశారు. ఇప్పుడు డైరెక్టర్గా స్పెసిఫిక్ ఆఫీసర్లు ఒక విధానంలో వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే రహస్యంగా వెరిఫికేషన్ చేస్తున్నామని చెప్పినట్లుగా చేస్తున్నారు. అంటే ఆనాడు వాలంటీర్ల చేతిలో ఈ యాప్ ఉండేది, ఈనాడు వెరిఫికేషన్ ఆఫీసర్ల చేతిలో ఈ యాప్ అనేది ఉంది. అయితే అప్పుడు ఉన్న జీవోకి ఇప్పుడున్న జీవోకి ఏ విధమైన తేడా లేదనేది వాస్తవం. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే 6 స్టెప్ వ్యాలిడేషన్ జీవో ఉందో యాస్టీజీగా ఇప్పుడు కూడా అదే ఉంది. యాప్లో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క వికలాంగులకు సంబంధించి ఈ యొక్క వ్యక్తికి అసెస్మెంట్ అవసరమా అని ఉంటుంది. ఆ అసెస్మెంట్ అవసరము అంటే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్టర్గా ప్రభుత్వానికి రిఫర్ చేసి అసెస్మెంట్ చేసే అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ఏదైతేనేమీ కానీ పెన్షన్దారులు ఎవరు కూడా భయపడకండి. ఎందుకంటే గతంలో వాలంటీర్ల ద్వారా ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ వెరిఫికేషన్ జరిగేది. అదే యాజిటీజీగా ఇప్పుడు కూడా 3 నెలలకు ఒకసారి, అప్పుడు 3 నెలలకు ఒకసారి ఆడిట్ జరిగేది. అది మనకు తెలియదు. ఇప్పుడు దాన్ని కొత్త విధానంలో ఈ ప్రభుత్వం చూపించాలనేది ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే వెరిఫికేషన్ ఆఫీసర్లు జెన్యూన్గా చేస్తారు, నిజం ఉన్నట్లుగా చేస్తారు అన్నది ఇక్కడ ఒక అవగాహన పరిస్థితిని బట్టి వెరిఫికేషన్ ఆఫీసర్లు చేస్తున్నారు. కాబట్టి అంతా కూడా వాలంటీర్లు అయితే తప్పు చేసి ఉండొచ్చు, కానీ వెరిఫికేషన్ ఆఫీసులు ఏ విధమైన తప్పులు చేయరు అనే ఉద్దేశం. ఇక్కడ పెన్షన్ తొలగించడానికి అక్కడ లాస్ట్ కాలంలో ఒక ఆప్షన్ ఉంటుందట, అది ఇన్ఎలిజిబుల్, ఎలిజిబుల్. అయితే అధికారులు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వానికే దెబ్బ అవుతుంది. నిజంగా షరఫ్ మంత్రివర్యులు ఈ యాప్ను స్పష్టంగా పరిశీలించారో లేదో మనకు తెలియదు. పాత 6 స్టెప్ వ్యాలిడేషన్ ఎట్లా ఉంది, దాన్ని కొద్దిగా మనం మార్చాలి. అదే వికలాంగులకైతే ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది వర్తింప చేయకూడదు అని కొన్ని నిబంధనలు తీసుకొని వస్తే బాగున్ను. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే తంతు మొదలు పెడుతుంది. కాబట్టి దీనివలన ఏ విధమైన ప్రయోజనం ఉండదన్నదే నా అభిప్రాయం. కాబట్టి సరే, బోకస్ వికలాంగులను తొలగించాలంటే ఆ యాప్లో కొన్ని మాడిఫికేషన్ చేస్తే అది జరుగుతుంది. మాడిఫికేషన్ చేయకుండా యాజిటీజీగా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న 6 స్టెప్ వ్యాలిడేషన్ యాప్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఇది కొత్తగా మేము డిజైన్ చేసామని చెప్పుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. జీవోలో కొన్ని మార్పులు జరగాలి. అది జరిగితేనే అందరికీ మేలు జరుగుతుంది. ఈ యొక్క వెరిఫికేషన్ల వలన ఏ విధమైన ప్రయోజనం లేదు, ప్రభుత్వానికి ఇంకా నష్టమే తప్ప.